తప్పిపోయింది తప్పిపోయింది బాబాల్లాగా అక్కడ చెప్తున్నారు బాబు చెప్పారా మా వాళ్ళు చెప్పారా ఎంత కట్టపడుతున్నారు తండ్రి ఆడుకుంటే పాప ఏమైంది అర్థమట్లేదు. పాప తప్పిపోయిందని ఏమన్నా అన్నారేటి? తెలీదా? పాప కోసం ఇప్పటికీ వెతుకుతున్నారండి. నేనైతే 2 రోజులు రాలేదు, నాకు పర్సనల్గా వర్క్స్ ఉండడం వల్ల. అయితే ఈ 2 రోజులు రాకపోయేసరికి వీళ్ళు వెతికే ప్లేసెస్ చూస్తే నేనైతే షాక్ అయ్యానండి. ఈ రోజు వీళ్ళతో వచ్చాను కదా, వీళ్ళు అక్కడ కేవో మల్లవరం, తర్వాత పాములవాక, ఇంకా ఇక్కడ వేములవాడ ఒక ఊరు ఉంది. ఈ ఊరు దాటి ముందుకైతే వచ్చారండి. ఇంకా ఈ ఊర్లో అయితే మాత్రం నాకు చిన్నది కూడా తెలియదండి, ఎప్పుడో కనీసం ఇటు సైడ్ కూడా రాలేదు. వీళ్ళు వెతికే ప్లేసెస్ అన్నీ కూడా కొండల్లో, అమ్మో ఎక్కడున్నాం కూడా తెలియదు, మొత్తం చాలా దూరం వెతికాము. ఇప్పుడైతే ఒక ఊర్లో కొండ వరకు అయితే వచ్చాము, అక్కడైతే వెతుకుతున్నాం. వెతకడమనే కదండి, మెయిన్లీ పాప గురించి ఈ లోపల అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఉండే మకాల్లో ఉండే వాళ్ళకి తెలియదన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ తెలియజేసేలాగైతే తిరుగుతున్నాం. ఇంకా పాప వాళ్ళ ఫాదర్ అయితే నిజంగా చాలా కష్టపడుతున్నారండి. ఒకసారి అబ్బాయిని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఒకసారి మీకు వీడియోస్ కూడా ప్లే చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నిజంగా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే మాత్రం పొరపాటున అది అప్పచెప్పండి పాపనైతేనే. అలాగే మెయిన్లీ ఊర్లో ఉండే కుర్రలు ఉన్నారు చూసారా, మన వీడియోస్ చూసైనా సరే మీ ఊర్లో ఉండే మకాలు అవి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఎక్కడ ఉన్నదన్నది మనకి ఆచూకీ అయితే లేదు. కాకపోతే మీ అందరూ అనుకునేది ఒకటే, ఎవరెవని బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మకాల్లో ఉంటారు చూసారా, అటువంటి ప్లేసెస్లో ఉందని అనుకుంటున్నాం. మేము ఫస్ట్లో అయితే ఏం చేస్తున్నామంటే ఈ పాప వాళ్ళ ఇంటికి 40 కిలోమీటర్ల సరౌండింగ్స్లో అయితే వెతుకుతున్నామండి. అలాగే నిన్న పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సార్, ఈ సార్ కూడా పాప వాళ్ళ ఇంటికి అయితే వచ్చారండి. పాప వాళ్ళ పేరెంట్స్తో ఎలా జరిగింది ఏంటి అని మరొకసారి అయితే అడిగి తెలుసుకున్నారండి. ఇంకా పాప వాళ్ళ ఫ్యామిలీకి కూడా ధైర్యం చెప్పి సార్ అయితే ప్రెస్ మీట్ కూడా పెట్టారండి. ఐఐటి చెన్నై వాళ్ళ దగ్గర 24 అవర్స్ పాటు ట్రావెల్ చేయగలిగిన డ్రోన్స్ ఉన్నాయి. గతంలో ఈ డ్రోన్స్ టెక్నాలజీని ఆంధ్రాకి తీసుకొచ్చిందే నేను పుష్కరాల టైంలో, పోయిన కృష్ణా పుష్కరాల టైంలో 4 అవర్స్ 48 అవర్స్ పాటు ట్రావెల్ చేయగలిగేటువంటి డ్రోన్స్ ఉన్నాయి. వాటికి రెజల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ కెమెరాలకి. అవి ఐఐటి చెన్నైలో నేను చూశాను. అవి ఇప్పుడు మార్కెట్లో కూడా ఉన్నాయి. అట్లాంటి డ్రోన్స్ వాడి చేస్తే ఉపయోగం ఉంటుంది తప్ప ఇలాగ 15 నిమిషాలకి బ్యాటరీ అయిపోయేటువంటి డ్రోన్స్ తోటి చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పాప తప్పిపోయిందని ఏమైనా అన్నారేటి? తెలీదా? ఆ పాప తప్పిపోయిందండి, చిన్న పాప. దగ్గర అన్న ఎక్కడన్నా చూసినా. మీకు పాప తప్పిపోయిందని తెలీదా? అది పెద్ద న్యూస్ అయిందండి, అంటే టీవీలో అది పెద్ద ప్రచారం అయిందండి బాగా. విన్నారా? ఎక్కడ? తుల్లోనే విన్నారా? పాప వాళ్ళ నాన్న ఆయన ఎవరు తీసిపోయారండి? పెంచుకున్న వాళ్ళే తీసిపోను అయ్యా, నాకు తెలిసిన పోయిన 2 రోజులు తెలిసింది. మీరు టీవీలో చూసారేమో? టీవీలో చూసారా? టీవీలో మా ఊళ్ళో అందరూ అనుకున్నారు పాప కనపడి లేదంటే పాపము ఆ తండ్రి అడుకోపోతే మళ్ళీ వెనక దిగబెట్టాడు, వెనక దిగబెడితే ఆమె చూసుకోలేదంట అని అనుకున్నారండి. అదే అన్నాం. నా అజ్జుకు తెలిస్తే మీద నెంబర్ నా నెంబర్ కూడా ఉంది. నీ నెంబర్ ఇదేనా? ఇదే మీద ఉంది. అదే ఫోన్ చేయండి అన్న. చెప్తాను అయ్యా. ఇది పాప పేరు ఏం పేరు అమ్మా? జ్ఞానేశ్వరి. చెప్పిన ₹1,00,000 బహుమతిగా ఇస్తామని కూడా పెట్టాను. నెంబర్ ఇదిగోండి, ఇది పైన ఉంది నెంబర్. అది జార్ చెప్తే చాలండి, వాళ్ళకి కనిపిస్తే. ఇద్దరు వెళ్ళారు మరి మా వాళ్ళు. మనోళ్ళేనా? ఒక పాప, చిన్న పాప తప్పిపోయింది. ఏమన్నా తెలిసేటి మీకు? తెలీదా? తున్ని దగ్గర అగ్రహారం ఉంది కదా, ఆ గండి దగ్గర అగ్రహారం అంటారు, ఆ ఊర్లో పాప తప్పిపోయింది. వీళ్ళ పాప పాపే. కనపడలేదు. ఇప్పుడు కనపడలేదు. ఈ ఒకవేళ ఎవరన్నా ఎక్కడైనా తీసుకెళ్ళిపోయినట్టు నీకు ఎక్కడైనా కనిపించినా, ఎవరి చేతిలో కనిపించినా, లేదంటే ఎక్కడైనా తోటలో వాటి తీసుకొచ్చేది నెంబర్ ఉంది. ఫోన్. ఎన్నో సంవత్సరం అమ్మా? 2 వచ్చింది. ఎక్కడైనా అజీకి తెలిసిన ఫోన్ చేయండి, నెంబర్ ఉండమ్మా. నెంబర్ ఆజీకి చెప్పిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి కూడా. ఇప్పుడు ఈ కొండ ప్రాంతంలోనే కొంతమంది నివసిస్తుంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మీరు వెళ్ళలేదండి? పాప తప్పిపోయింది తెలీదా మీకు? తెలియదండి. ఈ వయసులో పాప తప్పిపోయిందా? తీసిపోయారండి. ఎవరు అగ్రహారం ఉంది కదండి, ఇక్కడ గండి దగ్గర అగ్రహారం అంటారు, అక్కడండి. వీళ్ళ పాపే.
అందరు లక్షలు ఒగ్గేసారేట మా పాపని. ఇంటి దగ్గర ఆడుకుంటే పాప ఏమైంది అర్థమవట్లేదు. కొన్ని పోయినా ఎక్కువ టైం కూడా చూడలేదు, వెంటనే చూసింది. ఇక్కడ ఏమన్నా బాయిలే ఉన్నాయమ్మా? ఏం లేదు, అన్ని ఎత్తుకే ఉండేవి, ఏం లేదండి. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు 20 రోజులు, అంటే పోలీసు వాళ్ళు అది మొత్తం అందరూ ఒక 20 రోజులు అక్కడే ఉన్నారండి. ఇచ్చాడు అనుకోలేదమ్మా, అనుకోలేదండి. ఇచ్చాడు ఏమి అనుకోలేదు అలాంటి. అదండి, అంటే మీలాంటి వాళ్ళకి ఇస్తుంటే అందరికి చెప్తారు కదా ఎవరైనా. నెంబర్ అయ్యండి ఉంచండి, ఒకవేళ ఈ పాప ఎవరన్నా ఎవరి చేతిలో కనిపించింది. మేము గుడ్లు అయ్యి కాసుకుంటాం. కానీ ఊళ్ళో తెలిసి ఉంటుంది, మీ వరకు రాలేదేమో అయితే. ఇచ్చాడు రాలేదు మరి. అంటే పొలాల్లో ఉండే వాళ్ళకి రాలేదు. ఊళ్ళో కనుక్కుంటే ఎవరన్నా తెలియమో మరి. ఆల్రెడీ ఊళ్ళో కూడా అడిగానండి. మొత్తం రోజు అలా తిరుగుతాను ఉంటుంది. కరెక్ట్ టైంలో వర్షం పడింది. ఇంకొద్దిసేపు ఉంటే పొద్దు కింద పోతుందని స్పీడ్గా తిరుగుతుంటే ఈ టైంలో వర్షం వచ్చి ఆటంకం కలిగించింది. మేము పాపను వెతకడానికి వెళ్తుంటే ఒక మామగారు వచ్చారండి. ఈవిడ చూసారా, వర్షం పడుతుంది, పైన ఇది పెట్టుకుని వస్తున్నారా. బావ ఈ ఊరేనా? ఈ ఊరే బాబాయ్, మా తమ్ముడే అబ్బాయి. మీ తమ్ముడేనేటి? చిన్న పాప తప్పిపోయింది. పోయింది బాబాల్లో అక్కడ చెప్తున్నారు బాబాయ్. చెప్పారా మా వాళ్ళు? చెప్పారా ఎంత కట్టపడుతున్నారు తండ్రి? అదే ఎక్కడికి చేలోకి వెళ్ళొచ్చా? ముసలోడు ఉన్నాడు పాకలోను. మీ ముసలోడా? అవును బాబాయ్. ఏంటి అన్నమా? నోటి పోతున్నాను బాబాయ్, పొద్దున ఎక్కడ పడుకుంటాను బాబు. రాత్రులు ఎక్కడ పడుకుంటారా మీరు? పడుకుంటాను బాబాయ్. ఊరు అదే? ఊరు అదే బాబు, మనదే ఊరమ్మ. తుని తమ్ముడు నేను ఆ ముసలోడు ఇంకొక రోడ్డు పడుకుంటాం బాబు. వాళ్ళు అక్కడ ఉంటారు బాబు. తాత నడుస్తుంటాడా? నడలేదు బాబు, కళ్ళు కనపడవు బాబు. కళ్ళు కనపడమే? నడవు బాబు, పొద్దున్న సేవ చేసుకుంటాం బాబు. సరే సరే, వెళ్ళండి అయితే, లేట్ అవుతుంది. వెళ్తాను బాబు. మా పాప దొరికిందా? దొరకలేదు. అందుకే అలా చేయాలంటే ఎవరన్నా ఒకవేళ చేశారేనా? ఒకవేళ కానీ ఎప్పుడైనా తీసుకొని చూరేసినా అవసరం కనబడి ఫోన్ చేస్తారు కదా, నెంబర్లు ఉండవు కదా. అంతే అలాగనేనా అన్న? రాజుకి చెప్పిన వాళ్ళకి అలాగనే కాదు నాన్న, పిల్ల తీసిపోనారంట. ఎవరన్నా తీసిపోనట్టే ఇందంటే ఎవరైనా తీసుకొని చూడేస్తారని. ఏ చేయాలన్నా ఎవరికైతే ఇప్పుడు పాకల దగ్గర తొలగ చూస్తారు కదా, అది ఉంచండి. నాన్న దొండపూడా మన దొండవాకి దగ్గర తెలిసిందా మీకు పాప తప్పిపో? చెల్ల చూపిస్తున్నారు, అబ్బాయి వాళ్ళ చెల్ల ఉంటాయి నా దగ్గర చూపించారు. నెంబర్లు అవి ఉన్నాయండి. పోలీసులు అదే వెలుగుతున్నారు కదా. అదే చూడండి, ఏమన్నా ఆచూకీ తెలిస్తే మాత్రం చెప్పండి. చెప్తాం, తప్పగా ఎక్కడన్నా తగిలితే తీసుకొచ్చి మరి చూపిస్తాను అన్న. నెంబర్ మా పిల్లే కదా బాబు. అదే మొత్తం అన్నీ తిరిగి వస్తే ఫైనల్గా ఈ ఊరైతే చూడండి. ఇది ఏ ఊరో కూడా తెలీదు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ అడగాలి. ఈ ఊర్లో కూడా కనిపించిన అందరికీ కూడా చెప్తున్నామండి. మెయిన్ రోడ్ ఏంటంట, ఇది ఏ ఊరంట?